చరిత్ర పుటల్లో చరిత్ర ఉన్నంత వరకు భారతదేశంలో నిలిచిపోయే పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చరిత్రకారుడిగా మిగిలిపోయే నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభతరుణంలో మనందరం కూడా గర్వంగా కాలరగరేసుకుని ప్రజల గుండెల్లో 5 కోట్ల మంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఏకైక నేత ఎవరైనా ఉన్నాడు అని అంటే మన లీడర్ జగన్ అన్న అని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పవలసిన తరుణం. ఆ రోజు ఆవిర్భావం. ఈరోజు దేశం మొత్తం కూడా మన పార్టీ వైపు చూస్తా ఉంది. దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా జగనన్న వైపు చూస్తా ఉన్నారు. గుంట నక్కలు చేసే రాజకీయాలకి, తోడు దొంగలు చేసే రాజకీయాలకి కనిపెట్టుకొని ఉండాలా. అందరినీ కూడా తుదా ముట్టించే కార్యక్రమంలో మనం ముందడుగు వేయాలా. జగనన్న ఉంటేనే మనకి భవిష్యత్తు, మనకి కాదు 5 కోట్ల మంది తెలుగు ప్రజలకి భవిష్యత్తు ఒక జగనన్న మాత్రమే అని చెప్పేసి మనం చాటి చెప్పాలా. ప్రతి గడపలో అభివృద్ధి జగనన్న వాళ్ళే, ప్రతి ఇంట్లో అభివృద్ధి జగనన్న వాళ్ళే, ప్రతి గ్రామంలో అభివృద్ధి జగనన్న వాళ్ళే అని చెప్పేసి మనం అందరం కూడా చాటి చెప్పాలా. ఈ రోజున గర్వంగా తల ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాం. ప్రజలకి మేలు చేశాం కాబట్టి, ప్రజలకు మంచి చేశాం కాబట్టి, ప్రతి గడపకెళ్ళి అక్క చెల్లిని పలకరిస్తా ఉన్నాం, ప్రతి గడపకెళ్ళి అవాసాలను పలకరిస్తా ఉన్నాం. మేలు చేశాం కాబట్టి, మంచి చేశాం కాబట్టి భారతదేశంలో 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవరైనా సరే, ఏ లీడర్ అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయమన్నా దమ్మున్న నాయకుడు మన జగనన్న మాత్రమే. ఇది మనకి గర్వకారణం. దయచేసి మనమందరం కూడా కంకణ బద్దులమై ఉండాలా. ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ మహనీయుడి ఆశీస్సులతో, ఆ మహనీయుడి అడుగుజాడలతో ఈరోజు మన జగనన్న చేస్తున్న ప్రయాణంలో రాష్ట్రం మొత్తం కూడా ఒకటవ్వాలా. ఈ రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, కాపు అన్నలు, తమ్ముడు అందరూ కూడా ముక్త కంఠంతో జగనన్న వెంట నడుస్తా ఉన్నారంటే ఈరోజు జగనన్న బలం మనమే. 5 కోట్ల మంది ప్రజలే జగనన్న బలం. ఈరోజు జగనన్న మన కోసం ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఒక్కడిగా మొదలయ్యాడు, ఒక్కడితోనే స్టార్ట్ అయింది మన ప్రయాణం. ఇన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే మన మహానేత, మన జన నేత జగనన్న మాత్రమే. ఈరోజు మనకి ఐకాన్ జగనన్న, మన వీరుడు, మన ధీరుడు, మన దిశాలే, మనకి దమ్మున్న లీడర్ జగనన్న నాయకత్వంలో మనం అందరం ప్రయాణం చేయాలి. రేపు జరగనున్న ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో మనం అందరం కూడా గెలవాలని చెప్పి చెప్పుకుంటూ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లాంగ్ లివ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లాంగ్ లివ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. శాసన మండలి సభ్యురాలు సోదరిమణి వరదు కళ్యాణి గారిని మాట్లాడవలసింది. సభకు నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వేదిక మీదున్న పెద్దలకు, వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అందరికీ పేరు పేరున మీడియా ప్రతినిధులకు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా మన అధినేత అయిన జగనన్నకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 13 ఏళ్ళలో మనందరం చూసాం ఎన్నో పోరాటాలు.
అలాగే ఆ రోజు వైఎస్ఆర్ గారి పాదాల చెంత మన పార్టీ ఆవిర్భవించింది. అలాగే వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం నడుస్తూ ఉన్న పరిస్థితి మనందరము చూసాము. ఆ రోజు 2019లో ఏమి చేస్తామో చెప్పి ప్రజల నమ్మకాన్ని పొంది 151 సీట్లు సంపాదిస్తే ఈ రోజు ఏమి చేశామో చెప్పి ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో 175కి 175 సీట్లు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది. ఎందుకంటే మేనిఫెస్టోని ఒక ఖురాన్, బైబిల్, భగవద్గీతలా భావించి అందులో 99% అంశాలను పూర్తి చేసిన దేశంలో ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచిన వ్యక్తి మన అధినేత మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగనన్న మనం చూసాం, ప్రతిపక్షంలో ఉండేప్పుడైతే ఏ పోరాటమైనా జగనన్నే చేసేవారు. ఒక రైతుల తరపున పోరాటం చేయాలన్నా, మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే మహిళల తరపున పోరాటం చేయాలన్నా, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెడితే వాళ్ళ తరపున పోరాటం చేయాలన్నా, కార్మికులు, కర్షకులు ఎవరి తరపున పోరాటం చేయాలన్నా జగనన్నే పోరాటం చేయడమే కాకుండా సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకొని వాటన్నిటి కూడా ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కార మార్గం చూపించడమే కాకుండా రూపాయి కూడా అవినీతి లేకుండా ఈరోజు 2,55,000 కోట్ల రూపాయలని డీబీటీ పద్ధతిలో ప్రజలకు చేరవేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా 4,35,000 కోట్ల రూపాయలని డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా పేద ప్రజల అకౌంట్లోకి, అలాగే వాళ్ళకి పథకాల ద్వారా అందించిన ముఖ్యమంత్రిగా ఈరోజు జగనన్న నిలిచారు. ఇలాంటి జగనన్న నాయకత్వంలో మన పార్టీ మరో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రానున్న వచ్చే సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మన పార్టీ అధికార పార్టీగా జగనన్న ముఖ్యమంత్రిగా జరుపుకుంటామని ఘంటాపదంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్. రాష్ట్రంలో కాదు, దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడైతే నివసిస్తా ఉన్నారో అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని పెద్ద ఎత్తున జరుపుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పరిస్థితులు. మనం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా పార్టీ కార్యక్రమాలతో పాటుగా సమాజానికి సంబంధించి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. పేదలకి బట్టలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పుడు రత్నాకర్ గారు, మధు గారు ఇంకా వారికి ఇచ్చే కార్యక్రమం వ్యవస్థగా మధ్యలోకి కొద్దిగా జరుగు సార్, కొద్దిగా పడుకో. కూర్చో మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తుకు సంబంధించి మనది ఒకటే నినాదం, ఒకటే విధానం. రేపు జరిగే ఎన్నికల్లో 175 స్థానాలకి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థులు గెలవాలా. 25 పార్లమెంటుకి 25 పార్లమెంటు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలా. అదే నినాదంతో, అదే విధానంతో మనం అందరం కూడా మరింత ఉత్సాహంగా ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకోవాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అనడాలు. Please subscribe .news.